అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేశారు. ఆ సమయంలో దేశ ప్రధాని గురించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాట్లాడారు. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక వీడియో పెట్టారు. మీలాగా భజన చేసే బ్యాచ్ కాదు, మా అన్న ఏది కావాలంటే అది, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మైక్తో మాట్లాడుతూ మోదీ గారికి వార్నింగ్ కూడా ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గట్స్ ఉన్నటువంటి పులివెందుల పులి అని చెప్పి అన్నాడు. ఏదో బాగుందిరా, అసలు మామూలు విషయం కాదు. నరేంద్ర మోదీ గారికే మా నోడు వార్నింగ్ ఇచ్చే స్థాయిలో ఉన్నాడంటే మామూలైనటువంటి వ్యవహారం కాదు ఇది. సరే ఏంది, ఒకసారి దీని కథ ఏంది, దీని సంగతి ఏందో చూద్దాం. మరి నరేంద్ర మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లో వార్నింగ్ ఇచ్చాడా, లేకపోతే హిందీలో వార్నింగ్ ఇచ్చాడా, అసలు ఏమని వార్నింగ్ ఇచ్చాడు, ఏంది చూద్దామని చెప్పేసి అని ఒక వీడియో, అంటే వైసీపీ పేటీఎం డాగ్స్ ఎలివేషన్స్ వేసినటువంటి ఒక వీడియోని, వాళ్ళు వేస్తున్నటువంటి వీడియోని నేను చూసా. అందులో ట్విట్టర్లో చలపతి చౌదరి అని మనవాడు ఉంటాడు. ఇంతకుముందు దీని మీద ఒక ఘర్షణ జరిగింది. అప్పుడు అనిత గారు, అంటే రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మనోడు పేరు చౌదరి అని పెట్టుకుంటాడు, కాదు రెడ్డి అని చెప్పి. సరే, ఒకవేళ పొరపాట్లో ఏమన్నా ఒకవేళ అయిండొచ్చేమో, కానీ మనోళ్ళలో మాత్రం 100% ఆ డిఎన్ఏ ఉంది. అందుకే పాపం మనోడు పరితపించేసిపోతున్నాడు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కరుణిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు నాకడానికైనా మనోడు రెడీగా ఉన్నాడు. ఆ స్థాయిలో పరితపించిపోతున్నాడు. సరే, మనోడు జాకీలు వేసి పెట్టినటువంటి వీడియో ఏందో ఒకసారి చూద్దాం. నేను అనుకున్నా, చాలా ఎక్స్పెక్టేషన్ చేశా, నరేంద్ర మోడీ గారిని కళ్ళల్లో చూస్తా, జగన్మోహన్ రెడ్డి గారు అసలు వార్నింగ్ ఇవ్వటం ఏంది, అది హిందీలో ఇస్తుంటే మోదీ గారి ముఖ చిత్రాలు ఏంటో చూద్దాం, ఆయన ఆహభావాలు ఏంటో చూద్దాం. ఈ పేటీఎం కూలోళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎలివేషన్స్ వేశారు కదా, సరే ఒకసారి చూద్దామని చెప్పి ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేశారు. నేనేమో తెలుగులో చెప్పాడు పాపం నేనేమో తెలుగులో చెప్పాడు. మోదీ గారికి ఏమో తెలుగు రాదు. నేనేం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాదు. సరే, మోదీ గారికి అర్థమయ్యే భాషలో జగన్మోహన్ రెడ్డి హిందీలో చెప్పాడంటే అన్నకి హిందీ రాదు. అందరూ తెలుసు అన్న హిందీ ఆయన యొక్క భాష మీద ఎంత ప్రావీణ్యత ఉందో, అలాగే ఎంత పట్టుందో అందరికీ తెలుసు. ఆయన గతంలో మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, హిందీలో మాట్లాడినటువంటి వీడియోస్. కాబట్టి ఒకటి, ఆయన తెలుగే ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ఆయన చదవాలి. ఇక్కడ మళ్ళీ హిందీలో ఆయన చదవాలంటే అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. సరే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని ఏం చెప్పాడంటే, మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కట్టుబడి ఉంటాం, మేము ఎవరికి శత్రువులం కాదు, మేము స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో మేము ఉంటాం, మా ప్రయోజనాలు మాకు ముఖ్యం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. బాగుంది, వెరీ గుడ్. మరి 2019 ఎన్నికల ముందు మీ అందరికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ ప్రచారం చేశాడు. ఏం చెప్పాడు చలపతి రెడ్డి ఏం చెప్పాడు గుర్తుందా? ఏం చెప్పాడు? దేవుడు దయచేసి మన ప్రభుత్వం వస్తే కేంద్రంలో మనం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా కోసం నేను పోరాడతాను అని చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, ఏ పార్టీ అయితే మాకెందుకయ్యా, ఆయన చెప్పిన మాటలే యాస్ట్రీస్గా నేను దింపేస్తున్నా, ఏ పార్టీ అయితే మాకెందుకయ్యా, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, మా మద్దతు నువ్వు తీసుకో అని చెప్పాను. తీరా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏందయ్యానంటే, బీజేపీకి తన మ్యాజిక్ ఫిగర్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అవసరమైన ప్రతిసారి మోదీ గారిని, అమిత్ షా గారి ముందు మేము ఈ యొక్క ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తామన్నాడు. సరే, 5 ఏళ్ళు చూసాం, ఎక్కడన్నా గళాన్ని వినిపిస్తున్నాడా అని అంటే గళాని సంగతి దేవుడు ఎరుగు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం ఆయన మీద ఉన్న కేసుల ఎఫెక్ట్కో మరి ఇతర కారణాలకో కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మోకరెళ్ళటం, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో దాన్ని చెప్పే ముందు మీ అందరికి ఇది ఈ యొక్క పిక్ చూపిస్తాను చూడండి. అన్న చూశారు కదా, మోదీ గారు వద్దు నాయనా అన్నా కూడా, లేదు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కేసుల నుంచి నన్ను విముక్తి చేయండి సార్ అని చెప్పా. నేను ఇంకా చెప్పాను కదా, చలపతి రెడ్డి, ఆ రెడ్డి ఇదిగో ఈ రెడ్డిగాడే, ఆ రెడ్డిగాడు. వీడు, అరే నీకు అర్థం కావట్లేదు,
మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకడు మాట్లాడారు. డిఎస్సి కోటాలో, స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. తర్వాత తీరా ఒక లిస్టు రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమ్మోడికి ఎన్ని పోస్టులు వచ్చినాయో రిలీజ్ చేశారు. దాంట్లో చూసుకుంటే కమ్మోడి కంటే కూడా రెడ్డి గారికి ఎక్కువ పోస్టులు వచ్చాయి. నేను ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు, కానీ వీడికే స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ పార్టీలో పనిచేస్తున్నావు కదా, ఆ పార్టీలో నువ్వు ఉంటున్నావు కదా, నేను ఎందుకు రెడ్డి డిఎన్ఏ వాళ్ళు ఉందనే దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. నిజంగా నీలో కమ్మ డిఎన్ఏ ఉంటే, మీ అయ్య నిజంగా కమ్మోడి అయ్యి ఉంటే, అరే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ తప్పుడు ఎలిగేషన్ చేయించడం ఏంటి? అట్లీస్ట్ వాడు మీ పార్టీకి అన్అఫిషియల్గా బ్రోకర్ అని అందరికీ తెలుసు, కాకపోతే అఫీషియల్గా మీ పార్టీలో ఎటువంటి పదవి లేదు. మరి అలాంటప్పుడు నువ్వు కనీసం అట్లీస్ట్ నీలో కమ్మ డిఎన్ఏ ఉంటే, కమ్మోళ్ళ తండ్రి వదిలిన రక్తం నీలో ఉండుంటే కనీసం దాన్ని ఖండించాలి కదా. కనీసం నీ ట్విట్టర్ వేదికగా ఏం సార్ మీరు ఇలా మాట్లాడతారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు మా కమ్మోళ్ళకి చూపించండి సార్ అని అడగాలి కదా. వీడు అడగడు. ఎందుకంటే నేను చెప్పే కదా, చలపతి రెడ్డి డిఎన్ఏ వాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు అడగడు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సో ఇది అందుకని చెప్పేసి నేను అతను నా పదం వాడాను, అంతేకాని వేరే ఉద్దేశం లేదు, ఇంకొక అవసరం లేదు. వాడు ఏ డిఎన్ఏ అయినా వైఎస్ఆర్సీపీ పేటీఎం అనేది మాత్రం, పేటీఎం ఆర్టిస్ట్ అనేది మాత్రం వాస్తవ విషయం. అది వాళ్ళ ఫైనల్ ఇప్పుడు కొంతమంది క్యాటరింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అట్లాగే వీళ్ళకి కూడా ఫైనల్ పార్టీ సింబల్ ఏంటంటే వైసీపీ పేటీఎం ఆర్టిస్టులు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మోదీ గారిని అంత దమ్ము ధైర్యం ఉండగలిగితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు రాజ్యసభలో వైసీపీ మద్దతు లేనిది ఆమోదం తెలపదు. ఏ రోజైనా ప్రశ్నించాడా? ఏ రోజైనా బిల్లులు అడ్డుకున్నాడా? ఏ రోజైనా ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్లకార్డులు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఢిల్లీకి ఏమైనా పంపించాడా? లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి మీ ఎంపీలు ఎవడైనా ఒక ప్లకార్డు పట్టుకున్నాడా? మరి మగోడు మొనగాడు అని ఏందిరా ఈ ఎలివేషన్స్ ఏంది? ఈ ఎలివేషన్స్ ఏంది? ఎట్టుందో తెలిసినా, ఊళ్ళో పులి తిరుగుతుంది కదని చెప్పేసి పులిని భయపెట్టాలని చెప్పి పిల్లికి పులి రంగు చేసి ఊళ్ళో వదిలిపెట్టాడంట. అట్టుంది మీరు చెప్పే వ్యవహారం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, నీ పులివేంద్ర పులి అని మీరు అనుకోవటం కాదు. మోదీ దగ్గరికి వెళ్ళి కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తెచ్చుంటే మేము కూడా అబ్బా పులి బిడ్డ అనుకునే వాళ్ళమే. సో ఆ టాపిక్ నేను మాట్లాడలేదు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన ఏం చెప్పలా. ఆయన బీజేపీతో ఏం చెప్పలా. ఆయన బీజేపీకి అత్యధికంగా భజన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన కేసుల కోసం కావచ్చు, మరేతర కోసం కావచ్చు. నేను గత 5 ఏళ్లలో వైసీపీ పేటీఎం గారు నేను గట్టిగా మాట్లాడితే పాపం పిచ్చకాయలు బిసుకొని చేస్తారు. గత 5 ఏళ్లలో ఆయన ఢిల్లీకి వెళ్తాడు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ తోక ఛానల్స్ ఏం రాస్తాయి తెలుసా? మోదీని గడగడలాడించబోతున్న జగన్, మోదీకి ముచ్చెమటలు పట్టించిన జగన్, మోదీని అది అడుగుతాడనే భయంతో భయపడ్డ మోదీ. ఇది కొన్ని తమ్నేల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఇంకో తమ్నేల్స్ ఏం చేస్తారు తెలుసా? జగన్ ఎత్తుగడ చూసి బిత్తరపోయిన అమిత్ షా, జగన్ ప్లాన్కి ఢిల్లీ గజగజలాడింది. ఇది ఇట్లాగా కొన్ని తమ్నేల్స్ తయారు చేస్తారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వేసినటువంటి ఎలివేషన్స్, నేను చెప్పాను కదా, పిల్లిని తీసుకొచ్చి పులి రంగులు వేసి ఊళ్ళో వదిలితే వర్షం పడేసరికి రంగు వెళ్ళిపోయి దాన్ని బతుకు బయటపడింది. అట్లాగే వీళ్ళు ఢిల్లీకి వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు, వెళ్తా వెంకటేశ్వర స్వామి ప్రతిమ తీసుకెళ్తాడు, బ్రహ్మాండంగా తిరుపతి లడ్డు పట్టుకెళ్తాడు, అన్నీ తీసుకెళ్తాడు. లోపలికి వెళ్తాడు, మోదీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాడు, చూస్తాడు, చిక్కని చిరునవ్వు నవ్వుతాడు, బ్రహ్మాండంగా ఆయన ఒక్కడే వెళ్తాడు, ఇంకెవరు ఉండరు ఆయనతో పాటు. ఒకవేళ ఉంటే విజయసాయి రెడ్డి లాంటి ఉంటాడు. సరే లోపలికి వెళ్తాడు, వెంకటేశ్వర స్వామి బొమ్మిస్తాడు, శాలో కప్పుతాడు, లడ్డిస్తాడు, తలేమని తలుపులు పడతాయి. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆ లోపల ఏం జరిగిందో ఎవరో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా విలేకరులు, నేషనల్ మీడియాకి ఎట్టో దిక్కు లేదనుకో, హిందీ ఛానల్స్కి ఎట్లా దిక్కు లేదనుకో, కనీసం తెలుగు ఎవరన్నా కుతూహలం ఆగలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏందయ్యానంటే వెనక విజయసాయి రెడ్డి వస్తాడు, విజయసాయి రెడ్డిని మాట్లాడమంటాడు. ఇప్పుడు అసలు మోదీ గారిని కలవటానికో, లేకపోతే ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కలవటానికో, లేకపోతే అమిత్ షాను కలవటానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆ శాఖ మంత్రులను తీసుకెళ్తారు, లేకపోతే ఏదైనా కీలకమైనటువంటి వ్యక్తులను వెంటబెట్టుకొని వెళ్తారు. అయ్యే ఉండవు. ఆయన వెళ్తాడు, లోపల ఏం జరిగింది తెలియదు, బయటకు వస్తాడు, మీడియాతో మాట్లాడు, మామూలుగా వెళ్ళిపోతాడు. ఇంకేంటి మీ పులివెందుల పులి? నేను చెప్పేది అదే. ఆయన ఢిల్లీకి వెళ్ళేసరికి రంగు వెలిసిపోయి పులి కాస్తే పిల్లిలాగా మారిపోతున్నాడు. మళ్ళీ మీరు ఆయన ఢిల్లీ నుంచి బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కగానే మీరు పులిలా తయారు చేస్తున్నారు ఆయన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎలివేషన్స్, ఈ ఎచ్చల మాటలు ఇవన్నీ దేనికి పనికిరావు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా.
5 ఏళ్లలో కేంద్రం మెడలు వంచి 100 రూపాయలు దాటంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు వాస్తవ విషయం. పోలవరం ప్రాజెక్టుని పడుకోబెట్టింది వాస్తవ విషయం. పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తే 48 మీటర్లు ఎత్తున్న ప్రాజెక్టుకి 42కో 44కో తగ్గించింది జగన్మోహన్ రెడ్డి. రీడిజైన్ చేసి కేంద్రానికి పంపించింది జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రత్యేక హోదా సంగతి దేవుడు ఎరుగు, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ దేవుడు ఎరుగు, మొత్తం ఏం లేదు. నా కేసుల జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను. ఇది ఢిల్లీలో ఆయన చేసుకున్న ఒప్పందం. కాబట్టి ఈ పులివెందల ఈ పులిహార మాటలు మాకు చెప్పమాకండ్రా. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం మెడలు వంచి ఒక్క ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే ఆధారం ఉంటే చూపించండి, మనం మాట్లాడదాం. ఆధారాలు అంటే మీరు క్రియేట్ చేసుకునే ఆధారాలు కాదు రో, పబ్లిక్గా కొన్ని పబ్లిక్ డొమైన్స్లో ఉంటాయి, అలాంటి ఆధారాలు పట్టుకొచ్చండి, మాట్లాడదాం.